నమస్తే. సో ఈరోజు ధర్నా చౌక్లో ఏదైతే ఖమ్మం సంబంధించిన వెలుగుమట్ల గ్రామం సంబంధించిన ప్రజలకు మద్దతుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. సో వాళ్ళకు పక్కా స్థలాలు కల్పించాలి, వాళ్ళ స్థలాలలో వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి సో కల్పించాలని చెప్పేసి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. సో సార్ నమస్తే అండి. సో నమస్తే. సో ఎట్లా చూస్తాను ఇది ఖమ్మం సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం తీరుని ఎట్లా చూస్తా ఉన్నారు? ప్రభుత్వం తీరు అనేటువంటిది దుర్మార్గంగా ఉన్నది. ఇళ్ల స్థలాలు వాళ్ళ పట్టణాలు పెరుగుతుంటే విస్తరణ జరుగుతుంటది. బ్రతకడానికి పట్టణాలకు వచ్చేటువంటిది గ్రామీణ ప్రాంత జనాభా పట్టణాలకు వస్తుంటది. ఖచ్చితంగా వాళ్లకు నివాసం అనేటువంటిది అవసరం. కూలీ చేసుకుంటారు, చిన్న చిన్న పనులు చేస్తారు, ఇళ్లల్లో పని చేస్తారు, లేకపోతే కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటారు, లేకపోతే చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేస్తారు. వాళ్ళు గ్రామాల్లో ఉపాధి లేకపోవడంతోనే పట్టణాలకు వస్తున్నారు. అందుకే వాళ్ళ పేదరికంతోనే వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు నివాస హక్కులను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ప్రభుత్వమైనా కల్పించాలి, లేదంటే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాంతము ప్రభుత్వ భూమి అని అనుకున్నప్పుడు దాన్ని ఖాళీ ఆ ప్రాంతంలో వాళ్ళు అందులోకి వెళ్ళి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు వసతి కల్పించాలి. వాళ్ళకు ఉపాధితో పాటు బ్రతకడానికి ఒక అరేంజ్మెంట్ అనేటువంటిది నివాస హక్కు. ఆ నివాస హక్కు కొరకు ఇప్పుడు 20 సంవత్సరాల సంది శాస్త్రం వచ్చినాక పోరాటం చేస్తున్నారు. అందుకే నివాస హక్కు, తిండి ఎంత ముఖ్యమో, తిండి గుడ్డ నిల్వనీడ అంటాము, ప్రతి మనిషికి ఇవి అవసరమని అంటాము. ఇవి కనీస హక్కులు, ప్రాథమిక హక్కులు. ఈ హక్కుల కొరకు పోరాడడం అనేటువంటిది పోరాడకుండా ప్రభుత్వాలు చేస్తే మంచిదే, పోరాడుతున్నప్పుడు చేస్తే మంచిదే. కానీ వాళ్ళు ఏదో ఒక వీళ్ళతో సంబంధం లేకుండా ఏదో అరేంజ్మెంట్ చేసుకుంటే వాటిని ధ్వంసం చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వం చట్టబద్ధంగా ఒక నేరం చేయడం అన్నమాట. దాదాపుగా కొన్ని వందల మంది ఇల్లు కావచ్చు, వందల ప్రజలు కావచ్చు చాలా బాధపడ్డారు అప్పుడు ఇల్లు కూల్చేసినాడు. సో వాళ్ళందరినీ కొంతమంది ఆక్రమించుకున్నారని చెప్పేసి అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ మీద. సో దానికి ప్రజలను ఆక్రమణదారులు, వాళ్ళు ఎన్క్రోచర్స్, ఆక్రమణదారులు అనడం అనేటువంటిది అది దోపిడీ వర్గ సంస్కృతి. ఆ భాషనే తప్పు, అలాంటి ఆ భాష తప్పు. ప్రజలు అంటేనే వాళ్ళకు న్యాయమైనటువంటి ప్రాతిపదిక. పేదవాళ్ళు అంటేనే ఈ వ్యవస్థలో బ్రతకడానికి ఉండేటువంటి హక్కును ప్రభుత్వాలే సామాజిక బాధ్యతతో కల్పించాల. వాళ్ళు లేకనే కదా. ఉన్నవాడు ఆక్రమిస్తే అది ఆక్రమణ అవుతుంది, లేనివాడు ఆక్రమిస్తే అది అవసరం అవుతుంది. అవసరాన్ని ఒక అనర్హతగా, ఒక నేరస్తుడుగా, ఒక ఆక్రమణదారునిగా, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా చిత్రీకరిస్తే అది ప్రభుత్వాలు నేరం చేస్తున్నట్టే. అది ప్రజాప్రభుత్వం కాదు, దోపిడీ వర్గ ప్రభుత్వం. దోపిడీ వర్గాలు భూమి, డబ్బు, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ కొరకు పనిచేస్తున్నట్టే తప్ప ప్రజల కొరకు కాదు. అది ప్రజాప్రభుత్వం ఎంత మాత్రం కాదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపుగా ఈ 2.5 ఏళ్లలో ఎంతసేపు పేదల ఇళ్లపైనే, పేద ప్రజల ఇళ్లపైనే పడతా ఉంది. సో ఏంటి సార్, అంటే ఎక్కడ ఏ రకంగా ప్రజాపాలన అనిపిస్తా ఉంది ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా, ఈ దేశంలో ప్రభుత్వాలు ఇప్పటి వరకు వచ్చినటువంటివి ప్రజల ప్రభుత్వాలు కావు, దోపిడీదారుల ప్రభుత్వాలే. భూస్వాములు, పెట్టుబడిదారుల ప్రభుత్వాలే. సామ్రాజ్యవాదులకు, అమెరికా, రష్యా ఇలాంటి దేశాలకు అమ్ముడుపోయినటువంటి ప్రభుత్వాలే. అందుకొరకు ప్రజాప్రభుత్వము అనేటువంటిది ఎన్నికల్లో వాళ్ళు రావడానికి అనేకమైనటువంటి నాటకాలు ఆడి ఎన్నికల్లో రాజకీయంగా అధికారంకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే దోపిడీ, ప్రజలను శ్రమశక్తిని కొల్లగొట్టి దోపిడీ చేయడమే. అందుకే దోపిడీ ప్రభుత్వాలే ఇవి. అయితే వాళ్ళు ఎన్నికల కొరకు లేకపోతే ప్రజాస్వామ్యం అనే నినాదం ఇస్తారు కాబట్టి, ఆ ప్రజాస్వామ్యం కొరకు ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తారు కాబట్టి, ఎంతో కొంత ప్రజలకు చేయాలి కాబట్టి, వాళ్ళు ఓటు వేయాలి కాబట్టి కొన్ని నినాదాలు ఇస్తారు. ఆ నినాదాల కొరకు వీళ్ళు మాటలు, కొన్ని స్లోగన్స్ ఇస్తారు ప్రజల కొరకు, ప్రజాప్రభుత్వం అని. కానీ ప్రాక్టీస్లో చూసినప్పుడు దోపిడే వాళ్ళది. అనేక స్కాములు, కుంభకోణాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎవడు వచ్చిన, ఈనాటికి వచ్చిన 80 సంవత్సరాల్లో వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం కాదు, ప్రజలకు మేలు చేయలేదు. అయితే వాళ్ళ పర్పస్, వాళ్ళ అధికారంకు రావడానికి కొన్ని సంస్కరణలు, కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని ప్రజలకు
తక్షణం ఓట్లు వేసడానికి వేసేటువంటి ఉచితాలు ఇటువంటి ఇస్తూ ఉంటారు. అలాంటి ఉచితాలను కనీసం ఆ ఓటు వేయడానికి కొరకు చేసేటువంటి ఒక సర్కస్ ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ అనేక పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి కొన్ని విజయాలను సాధించి ప్రజలు తమ సంఘీభావం సంఘటిత శక్తితో కొన్ని విజయాలు సాధించుకున్న భాగాలు ఉంటాయి. ప్రభుత్వం ఎన్నికల కొరకు కొన్ని వాగ్దానాలు చేసి అమలు చేసినవి ఉంటాయి. కానీ మౌలికంగా పేదరికం అనేది రద్దు కాలేదు. ఈనాటికి 80 ఏళ్ళైనాక కూడా ఒక కనీస హక్కు, ప్రాథమిక హక్కు కూడా నివాస హక్కు అనేటువంటిది ఇవ్వబడలేదు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడిని మనం పౌరుడు అంటున్నాం. వాడికి పెళ్లి చేసుకుంటాడు, వాడు ఒక ఫ్యామిలీకి ఏర్పడతాడు. ప్రతి 18 సంవత్సరాలు వచ్చినటువంటి వాడికి ఒక హక్కు, నివాస హక్కు ఇవ్వాల్సిందే, బ్రతకడానికి హక్కు ఇవ్వాల్సిందే, బ్రతకడానికి పని ఇవ్వాల్సిందే, ఉపాధికి అవకాశం ఉండాలా. అంతేగాని వాడు ఆ 18 సంవత్సరాలు దాటినటువంటి వాడికి నీకు పని లేదు, నీకు ఉద్యోగం లేదు, నీకు నివాసం లేదు, నీకు తిండి లేదు, నువ్వు రోడ్ల మీద నీ ఇష్టం వచ్చినట్టే ఉండు, ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేస్తే చాలు అనేటువంటి పద్ధతులు పాలకవర్గాలు అనుసరిస్తున్నాయి. ముగ్గురు మంత్రులు ఉన్నారు సార్. సో ముగ్గురు మంత్రులు ఉండి కూడా మరి ప్రజల విషయంలో ఎట్లాంటి న్యాయం ఇప్పటివరకు చేయట్లేరు. సో మరి మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఫిబ్రవరి 24ను మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇది భూదాన్ భూమి, ప్రజలు అందులో దాన్ని ఉపయోగించుకుంటున్నారు. నీవు చేయాల్సింది ఏదైనా ఉంటే చట్టబద్ధంగా వాళ్ళకి హక్కులు కల్పించడమే. కానీ నువ్వు చేసిన పని ఏంటిది? కూల్చడం. అందుకే మా పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తుంది అంటే, మీరు కూల్చడం అనేది నేరం. మీరు కూల్చినవన్నీ తిరిగి నిర్మాణం చేయండి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. ఒకవేళ మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకోదలుచుకుంటే ఇవన్నీ చెయ్యాలి. లేదంటే మేము పోరాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలు పోరాడి మీరు చేస్తున్న దుర్మార్గాలను కూడా బహిరంగపరుస్తాం, ఖండిస్తాం. ఇది ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకమైన పనులు మీరు చేస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో భాగంగానే ఇవి ఉన్నాయి. మీరు 7వ గ్యారంటీ మీరు ఇచ్చారు, ప్రజాస్వామిక హక్కు అన్నారు, అది కూడా ఇందులో భాగంగానే ఉన్నది. మీరు రాబోయే ఎన్నికల్లో మళ్ళా పోటీ చేస్తారు, రేపు గెలుస్తారు. ఏం నినాదం ఇస్తారు? వెలుగు మాటలు అందరికి కూల్చినవని నినాదం ఇస్తారా? కూల్చడం నేరం అనేది తెలియదా? పేద ప్రజల మీద దాడి చేయడం అనేటువంటిది ఓటు ఎట్లా ఇస్తారు? అది వరకు వాళ్ళకి ఏమైనా రాజకీయ విజ్ఞత ఉంటే, రాజకీయ బాధ్యత ఉంటే, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ నిలబడి మేము అధికారంకు రావాలని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ తప్పిదం, ఈ నేరం ప్రభుత్వం చేసింది. ప్రజలు ఆక్రమించి నేరం చేయలేదు, ప్రజలు ఆక్రమించి తమ అవసరం తీర్చుకున్నారు. ప్రభుత్వం దాన్ని కూల్చి నేరం చేసింది. ఆ నేరం నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా ఇల్లు కట్టాలి, దాంతోపాటు వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, అన్ని సౌకర్యాలను కలిగించాలి. థ్యాంక్ యూ సార్.